హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు అండి. ఇంటి ముంగట మా బిడ్డ ముగ్గేసిందండి. అది చూపిస్తుంది అన్నమాట. ముద్దుగా వేసింది. చిన్న ముగ్గే కానీ భలే ముద్దు వచ్చింది. పూజ కాడ అన్నీ రెడీ చేస్తుందండి మా పాప. నేనేమో వంట కాడ చేస్తున్నా, ఆమెనేమో పూజ కాడ చేస్తుంది. ఎందుకంటే సింపుల్గా తొందరగా అయిపోతుంది అనమాట. అక్కడ ఆమె పూజ కాడ చేస్తుంటే ఇక్కడ నేను వంట కాడ చేస్తుంటే మనకు ఈజీగా కూడా అవుతుంది కదా. టైం అనేది కొంచెమే టైంలో మనకు పనులన్నీ అయిపోతాయని ఆమెను పూజ కాడ చేయమని నేను వంట కాడ చేస్తా బేట అని చెప్పాను. నేను వంటలు చేస్తున్నాను అనమాట. పులిహోర చేశాను, పులుసు అన్నంతో పులిహోర, పెరుగన్నము, పెసరపప్పుతో వడ చేశాను, సేమియా పాయసం చేశాను. ఇవన్నీ చిన్న చిన్నగా వంటలు స్టార్ట్ చేశానండి. అన్నీ ఎక్కువ ఏం చేయలేదు, కొంచెమే అన్నీ చేశాను. తొందరగా అయిపోయినట్టు కూడా అనిపించింది, ఎక్కువ చేయలేదన్నమాట. ఇక మా బిడ్డ అక్కడ పూజ చేస్తుంది అనమాట. పూజకు అన్నీ రెడీ చేస్తే, ఎందుకంటే అక్కడ పూజ రెడీ చేసి ఇక్కడ అన్నీ నేను రెడీ చేస్తే సింపుల్గా మనకు నైవేద్యం పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా అని అలా చేసుకున్నాం అనమాట ఇద్దరం అనుకొని. అన్ని గిన్నెలలో పెట్టేశాను అనమాట అక్కడ దేవుడి కాడ. అన్నీ నేను మొన్న తెచ్చినట్టే షాప్లో గిన్నెలు అన్నీ మంచిగా అనిపించినాయి. అక్కడ పెడుతుంటే కూడా అన్నీ సమానం పెట్టాం కదా. అన్ని పులిహోర, పెరుగన్నము, వడలు, సేమియా పాయసం, మళ్ళీ ఒక గ్లాసులో అంతా మనకు కొబ్బరికాయ కొట్టినది అంత పెరుగు అన్నీ కలిపి పాలు కలిపి తీర్థం అనేది రెడీ చేసామన్నమాట. అట్లా మంచిగా అనిపించింది. మళ్ళీ తొందరగా అయిపోయినట్టు కూడా అనిపించింది. ఎక్కువ టైం కూడా పట్టలేదన్నమాట. ఈజీగా అయిపోయింది. పనులన్నీ తొందరగా అయిపోయినాయి. తొందరగా పూజలు అయిపోయినాయి, తొందరగా వంటలు అయిపోయినాయి, తొందరగా తినేసుకున్నాం అనమాట. ఈ పసుబొట్టుకు కూడా పిలుస్తారు కదా, మధ్యాహ్నం ఏమో పసుబొట్టుకు కూడా పిలిచారనమాట కొంతమంది, సాయంత్రం కొంతమంది పిలిచారనమాట. అట్లా వెళ్ళాము. అలా సింపుల్గా మేము ఈరోజు, ఎందుకంటే మేము లక్ష్మీదేవిని పెట్టి ఇట్లా వేరే సపరేట్గా పెట్టి అట్లా పూజ చేస్తారు కదా, అలా మేము చెయ్యమన్నమాట ఎప్పుడు. ఎందుకంటే ముందు నుంచి వస్తే చేయొచ్చు, కొత్తగా నేను పెట్టడం అవుతుంది కదా. అట్లా అని నేను మా అత్తయ్య ఎట్లా చేస్తున్నారని నేను కూడా అంతే చేశాను అనమాట. కొత్తగా నేను అట్లా పెట్టలేదనమాట. ఎందుకంటే ఇక వాళ్ళది మనం పాటిస్తాం కదా. కొంతమంది ఇట్లా చేస్తారు కదా, నాకు ఇష్టం అనమాట. అట్లా లక్ష్మీ పూజ చేసుకోవాలి, అట్లా అందరినీ పిలుచుకోవాలి, అట్లా అన్నట్టు మంచిగా ఉంటుంది. అప్పుడు మంచిగా అనిపిస్తుంది అనమాట. పండగ మంచిగా మనకు కొంచెం వెరైటీగా ఉంటుంది అనమాట. ఇంట్లో మనకు సందడిలాగా పూజ చేస్తే అది మంచిగా అనిపిస్తుంది అనమాట. కానీ కొత్తగా చేస్తే మళ్ళీ ఏందో అని చేయలేదు. అట్లా మామూలుగా మేము ఎప్పుడు రెగ్యులర్గా ఎలా చేసుకుంటామో అలాగే చేసుకున్నాము. కాకపోతే వంటలు చేసుకుంటాం అనమాట. వంటలు కంపల్సరీ చేస్తామన్నమాట. వంటలే నైవేద్యం పెట్టి ఏదైనా గోల్డ్ ఉంటే అక్కడ పెట్టేస్తామన్నమాట. కొంచెం గోల్డ్ ఇంట్లో ఉండే ఇది ఉన్నదే పెట్టేసామన్నమాట. అట్లా పూజ చేసుకున్నామండి.
Soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. The sound of distant gulls and the rolling tide add layers to the tranquil sense tape of this coastal escape. Guide you into an untouched paradise where stress dissolves like footprints in the sand. Soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. The sound of distant gulls and the rolling tide
touch paradise, where stress dissolves like footprints in the sand. ఈరోజు వీడియో ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.